దేవుని వాక్యంలో నుంచి ఓ మాట చదువుకుందాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 15 వచనాలు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 15 వచనాలు మార్చి చదువుకుందాం. కాబట్టి మీరెలాగో ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మనుషుల అపరాధములు మీరు క్షమింపని యెడల మీ పరలోక తండ్రి మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధాలు క్షమింపని యెడల మీ తండ్రి మీ అపరాధములు క్షమింపడు. ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు. మీ ఆశ్చర్యకరమైన మీ ప్రేమ, కనికరము, దయ, వాత్సల్యత చేత మీరు అనుగ్రహించిన దినమది కాలం సహాయం చేస్తూ వచ్చారు. ఈ రాత్రి సంఘముగా కొంత సమయం నీ సన్నిధిలో ప్రార్థించాలని ఆశపడుతుండగా, ప్రార్థించడం పూర్వం నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా, చదవబడిన వాక్యం మీద నీ యొక్క సన్నిధి, నీ ఆశీర్వాదం ఉంచి చేరువచనంతో మాతో మాట్లాడండి. నిలబడుతున్న మీ దాసునని నేను బలహీన అయోగ్యునని కద్దుబాట్లు కలిగిన వాడును. నన్ను నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పలుకుటికి వాక్శక్తిని అనుగ్రహించండి. నా నోట నీ మాటలు ఉంచుతాను. వాగ్దానం అక్షరాలు నెరవేర్చి మేలు చేయము. ఈ రాత్రి ఈ మా సమయాన్ని దేవునికరంగా చేయము. ఎంత వేడిగా ఉంది, చలని వాతావరణం అనుకూలపరిచి నీ సన్నిధిలో కొంత సమయం ప్రార్థించుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామములో వందనములతో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్న భాగం మనకంతా కూడా చాలా పరిచయమైన భాగం. శిష్యులు వారు ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన వారితో పాటు ఉన్నవారికి అనేక విషయాలు బోధిస్తూ ప్రార్థన విషయంలో కూడా ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. మనం చదివిన 8వ వచనములో కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయుడి ఏమని ప్రార్థన చేయమంటున్నాడు అంటే, పరలోకమందున్న మా తండ్రి. మనం చదివిన భాగంలో అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఈ రాత్రి కొంత సమయం కొన్ని నిమిషాలు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలని. పరలోకమందున్న మా తండ్రి అంటే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నటువంటి మనం ప్రార్థన చేస్తున్న దేవుడు మొట్టమొదటిగా ఎవరు అంటే మన తండ్రి. సో ఇప్పుడు ఆయన మన తండ్రి అయినప్పుడు ఆయన దగ్గర ప్రార్థన చేయటానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు మనకి ఏమి మాత్రం కూడా అవసరం లేదు. ఒక పిల్లవాడు లేదా ఒక పిల్ల ఒక తండ్రి దగ్గరికి ఎంత దాళారముగా వెళ్తారో అలాగ మనము ఆయన దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఏదో శుక్రవారము, మంగళవారము, సోమవారము లేదా ఉదయకాలం 5 గంటలకో, తెల్లవారుజామున 3 గంటలకో అని ఏమీ కాదు. ఇప్పుడు చంటి పిల్ల ఆకలేస్తే అది టైం అని ఏమైనా చూస్తుందా? ఏమి చూడదు. ఒక తల్లి కూడా తను రాత్రి నేను ట్రైన్లో ఉన్నాను, చాలా విపరీతమైన రష్ ఉంది. ఒక చంటి పిల్ల తల్లి ఆ పిల్ల ఏడుపు చూసి ఆ సమయంలో ఎలాగైనా ఆ పిల్లకి ఆహారం ఏదైనా తన పాలు కావాలి అని తల్లికి అర్థమయ్యి ఆ తల్లి ఆ పిల్లోడిని ఏడిపుచ్చడానికి తన పాలు ఇవ్వాలి. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించడం లేదు. ఎట్లనైనా తను ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఒక సహోదరుడు అది అర్థం చేసుకొని తాను ఉన్న సీటును ఆమెకి ఇచ్చి ఆమె కూర్చొని పెట్టి ఆ పిల్లోడి ఆకలి తీర్చడానికి అక్కడ సహాయపడుతూ వచ్చారు. అంటే నా తలంపు ఏంటి అంటే, మనం ఆ పరిస్థితి ఏదైనా కానీ మనం మన దేవుని దగ్గరికి ధారాళంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆయన మన తండ్రి. అది మనకు ఒక అధికారం. యోహాను 1:12 ప్రకారంగా తన నామమందు ఎందరు విశ్వసించారో వారందరికీ కూడా ఆయన పిల్లలయ్యే అధికారం మనకుంది. సో ఎప్పుడైతే మనకు ఆయన అధికారం ఇచ్చాడో ఆ అధికారముతో ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా.
ఒక పిల్లవాడు తండ్రి దగ్గరికి ఎందుకు వెళ్తా, ఏ రకంగా వెళ్తాడు, పక్క వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడు అని అంటే, ఇతను ఆయన తండ్రి కనుక, తండ్రి కోపంలో ఒకవేళ ఉన్నా కూడా, తండ్రి ఒకవేళ ఏదైనా బాధతో ఉన్నావో కూడా ఈ పిల్లవాడు అవసరత కొరకు తప్పకుండా వెళ్తాడు. అలాగే ఈ దినం మనము కూడా మన జీవిత యాత్రలో ఎప్పుడు ఏమి నేర్చుకోవాలంటే, నేను ప్రార్థన చేస్తుంది దేవుడికో ఎవరికో కాదు, ప్రార్థన చేస్తుంది నా తండ్రికి. నా తండ్రి నేను ఎలాంటి వాడినైనా తప్పకుండా నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు తన సహాయాన్ని తప్పకుండా ఇస్తాడు. ఇదే విశ్వాసం మనకు ఉండేటప్పుడు ఈ లోకంలో ఉన్నవారు పరిస్థితులు ఎల్లవేళలా ఒకలాగా ఉండవు. ఎవరు ఎప్పుడు విడిస్తారో, ఎవరు ఎప్పుడు ఎడబాస్తారో, ఎవరు ఎలాగ త్రోసిపుస్తారో మనకు తెలీదు. కానీ ఈయన మాత్రం ఎల్లవేళలా ఎప్పుడు కూడా మనకు తండ్రిగా, నిత్యము నేను వారికి తండ్రిగా ఉండినట్లు అంటాడు. ఎట్ల వరకంట? నిత్యము. అదే యెషయాలో కూడా అంటాడు, ముదిము వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకునేవాడును నేనే. అంటే మన యొక్క వృద్ధాప్యం వరకు కూడా ఎత్తుకునేవాడు ఆయనే. మన పిల్లలు కానీ, భర్త కానీ, భార్య కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, రక్త సంబంధులు కానీ ఎవరు విడిచినా ఈయన మాత్రం ఎప్పుడూ కూడా విడువను కూడా విడువడు. అయితే ఈయన దగ్గరికి వెళ్ళేటప్పుడు లోకంలో ఉన్నవారిలా కాదు, లోకంలో ఉన్నవారిలాగా కాదు. అన్నదమ్ములు కానీ లేదా భర్త కానీ మాట ఇస్తారు. ఆ మాట ఇచ్చి ఏమైపోతుంటారు, ఆ మాటకి నిలబడలేరు. కానీ ఈయన అట్లాంటి వాడు కాదు. ఎట్లాంటి వాడు అంటే ఈయన యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినను. ఏంటి దాని అర్థం? మొదటగా ఆయన తండ్రి శ్రేష్టమైనవి ఇస్తాడంట. రెండవదిగా ఆయనలో ఎటువంటి మార్పు లేదు. ఆయన ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా ఉండే దేవుడు కాదు ఆయన. ఒకవేళ మనం అపరాధపడినా, మనం పాపం చేసినా, పాపము చేశాము తండ్రి అని యథార్థ స్థితితో వెళ్తే నిశ్చయముగా ఆ పాపాన్ని క్షమించి, ఆ పాపానికి ఒకవేళ రక్షించబడిన మనకి ఏదైనా చిన్న పనిష్మెంట్ ఉంటే ఉండొచ్చు. మనం కూడా పిల్లలకు పనిష్మెంట్ చేస్తాం కదా. ఎందుకు నేను చెప్పొద్దని పని చేసావు అని ఒక దెబ్బ కొడతాము, ఎమ్మటే వాళ్ళకి ఏం అవసరం అది మనం ఇస్తామేమమ్మా? తప్పకుండా ఇస్తాం. అలాగే ఈయన మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మారని, మార్పు లేని దేవుడు ఈయన. అదే విలాప వాక్యంలో కూడా అంటాడు, యాకోబు యెహోవానైన నేను మార్పు లేని వాడిని కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. యాకోబు సంతతి అని జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు యాకోబు అంటే మోసగాడు అని అర్థం. మనము మోసగాళ్ళం అవ్వచ్చు, మనము దేవుని బాధ పెట్టిన వారం అవ్వచ్చు, మనము దేవుని గాయపరిచిన వారం అవ్వచ్చు, దేవుని దుఃఖపెట్టిన వారం అవ్వచ్చు. అయితే ఆయన మాత్రము మన విషయంలో మార్పు ఆయనలో లేదు. ఒకవేళ ఆయనలో మార్పు ఉంటే మనం ఎప్పుడో ఈ లోకంలో లయము అయిపోవాలి. అదే అంటున్నాడు, యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. కనుక ఈ దినం మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఎట్లాంటి పరిస్థితులు గుండా వెళుతున్నా, ఎట్లాంటి స్థితి గుండా వెళుతున్నా, ఈ లోకంలో ఎవరు ఆదరించకపోయినా, ఎవరు మనల్ని అక్కను చేర్చుకోకపోయినా, ప్రేమతో అక్కున చేర్చుకొని మన అవసరత ఏంటో ఎరిగి మనల్ని సంతృప్తిపరిచే విషయంలో, మనల్ని ఆనందింపచేసే విషయంలో ఆయన వంటి వారు ఎవరో కూడా లేరు. ఆయన మన తండ్రి. చూడుము నా అరిచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను. కనుక అట్లాంటి దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు ఏ విధమైన సందేహం లేకుండా ధారాళంగా, ఒకవేళ ఎప్పుడు మన ప్రార్థనకు జవాబు ఉండదు, ఆయన దగ్గర మనం ఎందుకు పొందుకోలేము అని అంటే ఒకటి కారణం, ఆయనకి మధ్యలో మనకి మధ్యలో ఏదైనా అడ్డం ఉంటే, అది పాపం కావచ్చు, దోషం కావచ్చు, అతిక్రమం కావచ్చు, ఏదైనా ఉంటేనే ఆయన దగ్గర నుంచి సమాధానం మనకి రావడం దూరం అవుతుంది. కానీ ఒకవేళ హృదయపూర్వకంగా అలాంటిది ఉన్నది అని ఆ చిన్న కుమారుడు ఎలా అయితే నేను నా తండ్రి ఇంటికి వెళ్ళేదని అనుకుని ధైర్యముగా వచ్చాడో, ఆ తండ్రే మన తండ్రి కూడా. ఈ రాత్రి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విషయంలో కూడా అధైర్యపడకుండా
పరలోకంలో నాకు ఒక తండ్రి ఉన్నాడు. నేను వెళ్తున్న ఏ పరిస్థితుల్లోనైనా మన ప్రభువే మనకు అన్ని విషయాల్లో మాదిరి కదా. ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఆయన కూడా ఎలా ప్రార్థన చేశాడు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారై ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింప ఏమంటున్నాడండి, ఆయన యేసు ప్రభువారు కూడా శరీరధారి ఉన్న దినాల్లో ప్రతిరోజు ప్రార్థన చేసేవాడంట. ఎట్లాగో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేసేవాడు. ఎందుకు ప్రార్థన చేశాడు అంటే, ఆ తండ్రి దగ్గర నుంచి అన్నీ నేను పొందుకోవాలి, ఆ తండ్రి నాకు తప్పకుండా నేను అడిగింది ప్రతిది కూడా ఇస్తాడు, ఆ తండ్రి దగ్గర నేను అంగీకరింపబడాలి. ఇది మనకు కూడా అదే భారం ఉండాలి. తండ్రి నన్ను అంగీకరించు. తండ్రి మనల్ని అంగీకరించగలిగితే ఈ లోకంలో మనల్ని ఏమీ చేయలేదు. మనుషులు అంగీకరించకపోవచ్చు, మనుషులు మనల్ని ఎన్ని రకాలుగానైనా ఏ రకాలుగానైనా చేయొచ్చు, కానీ దేవుడు మాత్రం ఎప్పుడూ కూడా చెయ్యడు. ఆయన ఏ విషయంలో కూడా ఆయన త్రోసిపుచ్చి మనల్ని కాదు నేను ఇవ్వను అని ఆయన ఎన్నడూ కూడా ఇవ్వడు. ఇలా హబక్కు గ్రంథం, క్షమించండి, ఏవేలు గ్రంథం ఏవేలు గ్రంథం 8 ఆ మాట శాంతిమూర్తియు ఆ అధ్యాయము వచనం చెప్పము. విలాప వాక్యములు యోవేలు చదువు, అందరూ తీసి చదవండి, చదువు. విలాప వాక్యము 2:13-14. నీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడు అని ఎవడు, చూడండి ఎంత, అనుగ్రహింపడు అని ఎవడు చెప్పగలడు? ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన తప్పకుండా ఎవరంటే ఆయన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడు, శాంతిమూర్తియు, అత్యంత కృప గలవాడు. ఒకవేళ మనము ఏదైనా దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే ఆయన మన విషయంలో కృప చూపుతాడు, శాంతి చూపుతాడు, మనకు చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడతాడంట. చూడండి ఎంత మంచి మనసు కలిగిన దేవుడైనా. ఈ లోకంలో మనుషులు పశ్చాత్తాపడకపోవచ్చు, కానీ హృదయపూర్వకంగా ఇప్పుడైనను మీరు 12వ వచనం, ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఆయన యొద్దకు మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు తప్పకుండా మనకు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన మీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు కదా. ఈ లోకంలో ఆ వ్యక్తి అలాగే అంటాడు కానీ ఏమీ చేయడండి అని మనుషుల గురించి మనం చెప్పచ్చు, కానీ దేవుని గురించి మాత్రం మనం ఏం చేయలేం, చెప్పలేం. అవును, వాస్తవమే. మన మీద ఉన్నటువంటి మనం చేసిన దోషారోపణ బట్టి, మనం చేసిన తప్పులు బట్టి మన మీద ఆయన కోపగించవచ్చు, మన మీద ఆయన తన ఉగ్రతను రేపుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని కోపానికి గురవుతున్నామో మనం ఎరిగి ఆయన దగ్గరికి వస్తామో, ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంట? ఎంతసేపు అండి? ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం. ఇంతకంటే ఆ దేవుని గురించి మనం ఏమీ చెప్పలేము. ఆయన దయ ఎంత అంట? ఆయుష్కాలం. సో ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు
మనం ఇలాగున పరలోకమందున్న మా తండ్రి అని మన ఉన్న స్థితిని ఉన్నది ఉన్నట్టుగా ఆయనకి చెప్పగలిగితే, ఆయన దగ్గరికి ధైర్యంగా వచ్చి నువ్వు శ్రేష్టమైనవి ఇస్తావని, నన్ను అంగీకరిస్తావని, నీలో ఎటువంటి మార్పు లేదని నేను నమ్ముతూ ఉన్నాను. నువ్వు నా తండ్రివి, నీ కుమారుడుగా కుమార్తె అధికారం నువ్వు నాకు ఇచ్చావు, ఆ అధికారంతో నీ దగ్గరికి వస్తున్నానయ్యా అని మన హృదయంలో ఉన్నది ఉన్నట్టుగా ఆయనకి చెప్పగలిగితే, నిశ్చయముగా ఆ ప్రభు మనల్ని త్రోసివేయక తప్పకుండా తాను మనకేదైతే దయచేయాలనుకున్నాడో అది తప్పక దయచేస్తాడు. దయచేసే విషయంలో ఆయన ఎట్లాంటి మార్పు లేనిటువంటి దేవుడు. కనుక అలాంటి తండ్రి దగ్గరికి ఈ రాత్రి మనం వెళ్ళి మనకున్న పరిస్థితులన్నీ కూడా ఆయనతో చెప్పుకుందాం. ఆయన మన విషయంలో తప్పకుండా పట్టింపగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించక పూర్వం ప్రార్థనా అంశాలు వినండి.